హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా పూరి. కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము అని అనుకున్నాను. బొంబాయి రవ్వను సగం గ్లాస్ తీసుకున్నాను. సగం గ్లాస్ బొంబాయి రవ్వకి 1 గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి. దీన్ని గోరువెచ్చని నీళ్ళతో ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల మనకు మసాలా తయారు చేసుకుందాము. తుడుము చెక్కు తీసుకొని మామిడికాయని ఇలా తురుముకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు మిక్సీ జార్లో వేసుకొని ఈ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులోనే వెల్లుల్లి, ఆలును ఉడికించుకుంటున్నాను. ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి. గ్లాసు గోధుమ పిండి, ముందు నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, రవ్వలోనే గోధుమ పిండి వేసుకోవాలి. తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, కొంచెం జీలకర్ర, కొంచెం క్రష్ చేసి వేయాలి. కొంచెం వాము, ఇది కూడా క్రష్ చేసి వేయాలి. కొంచెం నువ్వులు, కలోంజీ సీడ్స్ కొంచెం. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. కాకపోతే చేదు ఉంటాయి. తినగలిగితే తినండి, లేదు అంటే వదిలేయండి. మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేయాలి. మామిడికాయ తుడుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఆలుగడ్డలు ఉడికాయి కానీ వేడిగా ఉన్నాయి. బాగా చల్లారాక పొట్టు తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పిండిలో మిక్స్ కావాలి. స్మాషర్ ఉంటే స్మాషర్తో చెయ్యండి, లేకపోతే చేత్తో చిదుముకోండి. స్మాష్ చేసిన తర్వాత ఆలు కూడా ఈ పిండిలోనే వేసేయాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసుకోవాలి. పిండి ఎక్కువ ఉంది అంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది కొంచెము జోరు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇలా మనము సుజీలో వేసిన వాటరు ప్లస్ ఆలు వేసేసరికి కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఈ మెత్తగా అనిపించడానికి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కొంచెము బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టము. మనము రుద్దడానికి రావాలి అన్నంతగా వేసుకోవాలి. దీనికి కొలత ఏముండదు. ఇలాగా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్నగా మనకు పూరికి సరిపోయేట్లుగా ఒత్తుకొని కాల్చుకోవడమే ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పోసి పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. పిండి చల్లుకొని మనం ఇలా చేత్తోనైనా నొక్కుకోవచ్చు, లేదా అంటే పూరీని సాదినట్లుగా ఇలాగా సాదొచ్చు. రుద్దుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్నాను నేను. ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పూరీని కాల్చుకోవాలి. ఇందులోకి మనము ఏమి కర్రీస్ కానీ చట్నీలు కానీ ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనము మసాలా వేసాం కదా, అదే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ మసాలా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పూరీలు. ఓకేనా ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్.